మేఘల కావ్య రాజకీయాలకు సెట్ అవుతుందా? తప్పకుండా తప్పకుండా అర్థం కాలేదు. తప్పకుండా సెట్ అవుతుంది. ఎందుకు సెట్ అవ్వదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కంపల్సరీ సెట్ అవుతాను. ఎందుకంటే నేను పబ్లిక్ సర్వెంట్ని, ప్రజల కోసం సేవ చేసేదాన్ని. కంపల్సరీ సెట్. ప్యాషనేట్గా వచ్చారా ఏమన్నా రాజకీయాలలో? అదృష్టం కొద్దిగా రాజకీయాలకు వచ్చారా? లేదు, నేను క్లియర్గా చెప్పాలి అంటే నాకు ప్యాషన్ ఉంది, రాజకీయం చేయాలి అని ఉంది. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పాను, యంగ్ జనరేషన్ పాలిటిక్స్కి వస్తే వాళ్ళ ఐడియాస్ వేరే ఉంటుంది, వాళ్ళ విధానం వేరే ఉంటుంది, డెవలప్మెంట్ వేరే ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది మీకు తెలుసు ఎక్స్పీరియన్స్ ఉండడం వేరు, అలా కొత్త కొత్త ఐడియాస్ తోటి చేయడం వేరు. ఇప్పుడు పాతకాలం పద్ధతులు అన్నీ మారాయి, కొత్త ట్రెండ్, కొత్త న్యూ వర్జన్స్లలో వస్తున్నారు. కాబట్టి యంగ్ జనరేషన్ రావాలి అనే ఉద్దేశంతో పాలిటిక్స్కి వచ్చి నాకు ఆ ప్యాషన్ తోటి వాళ్ళ ముందుకు వెళ్తున్నాను. మీరు ఒకవేళ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏమైతుండే? మీరు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే కంపల్సరీ నా బిజినెస్ నేను చూసుకునేదాన్ని. మాకంటూ పర్సనల్ బిజినెస్ ఉన్నాయి, మాది కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకునేదాన్నేమో. మీరు ఎంటెక్ కంప్లీట్ చేశారా? బీటెక్? నేను బీటెక్ కంప్లీట్ చేశారు. ఓకే, బీటెక్ తర్వాతనే మీరు నిశ్చయించుకురా రాజకీయాల్లోకి పోవాలని చెప్పేసి? బీటెక్ కంప్లీట్ అయిపోయినాక ఇమీడియట్గా నాకు మా పెళ్ళి అయ్యింది. నా పెళ్ళి అయిపోయిన వితిన్ 6 to 7 months టైంలో ఇక ఇది కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ అయినప్పుడు నేను ఎందుకు తీసుకోవద్దు ఛాన్స్ అనే ఉద్దేశంతో పాలిటిక్స్కి వచ్చాను. అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా వన్ సైడ్ సపోర్ట్ చేసి హయ్యెస్ట్ మెజారిటీ తోటి కార్పొరేటర్ అయినా, ప్లస్ మేయర్ అయిపోయినా. మేయర్ కూడా అందరు ఏకగ్రీవంగా ఎన్నుకొని. ఇవన్నీ కూడా మీకు పడ్డ ఓట్లు కావచ్చు, మీకు వచ్చిన లీడ్ కావచ్చు, ఇది మేఘల కావ్య ముఖం చూసి పడ్డాయా లేకపోతే మీ నాన్నగారు అయ్యప్పని చూసి పడ్డాయా? అంటే తప్పులేదు. ఇప్పుడు మా నాన్నగారు ముఖం కూడా చూసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇప్పుడు తండ్రికి తగ్గ తనయురాలు అంటారు కాబట్టి మా నాన్న ఎన్నో సేవలు చేసిండు కాబట్టి మా నాన్నని చూసి వేసి ఉండొచ్చు. ఆయన పైన నమ్మకంతో నన్ను గెలిపించారు. ఆ నమ్మకాన్ని నేను ఎక్కడ కూడా చెడగొట్టలే, ఇంకొక మెట్టు పైకే ఎక్కినా అని అనుకుంటా నేనైతే. ఓకే, మేఘల కావ్య త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. అవన్నీ మేఘల కావ్య త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతుంది. అవన్నీ తప్పుడు ప్రచారాలు. కాంగ్రెస్ కండువా కప్పుకునేది లేదు, ఎలాంటి పార్టీ మారే ఉద్దేశం కూడా లేదు. ఏందంటే ఇక మీ అందరికీ తెలుసు, ఈ మధ్య ఛానళ్లలో ఒక పేరు యాడ్ చేసి పార్టీ మారుతుంది అనగానే ఆబ్వియస్లీ మనం దానిపైన క్లిక్ చేస్తాం, వాళ్ళకి వ్యూ పెరుగుతుంది. అట్లాంటివి ఎన్నో చేస్తారు కానీ క్లియర్ కట్గా ఎక్కడా కూడా మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. ఎప్పటికైనా బీఆర్ఎస్ లోనే ఉంటాం, కేసీఆర్ బాపుతోటే ఉంటాం. కేసీఆర్ బాపు. ఓకే, ఎందుకు అట్లా? కేసీఆర్ బాపు ఏంది? ఆయన తండ్రి. తెలంగాణ ఇవాళ ఇంత ఉంది అంటే ఆయన వల్లనే, తెలంగాణ వచ్చిందంటే ఆయన వల్లనే. ఇవాళ ఎవరైతే ఈ సీఎం పోస్ట్లో కూర్చున్నాడు, నేను సీఎం అంటుండు, ఇవాళ తెలంగాణ సపరేట్ అయ్యింది కాబట్టే నువ్వు సీఎం అయినవే తప్ప నువ్వేం సీఎం కాలేదు. అది తెచ్చింది ఎవరు? ఒకరు ఇనిషియేట్. చాలా మంది ఏమనుకుంటారు, ఒక్కడే తెచ్చిండా అని అనుకుంటారు. కానీ ఒక్కరు ముందుకు వెళ్తేనే ఆయన వెనకాల నడిచేది. ఆయన లీడర్ కాబట్టి, కేసీఆర్ సార్ లీడర్ కాబట్టి ఆయన వెనకాల వాళ్ళందరూ నడిచారు కాబట్టి ఇవాళ మాకు ఈ పోస్టులు, ఇవాళ నేను మేయర్ అయినా, ఇంకొకరు సీఎం అయ్యారు, ఇంకొకరు మంత్రులు అయ్యారు అంటే కేవలం బాపు కేసీఆర్ తోటే. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఏమైతే హైలైట్ అవుతాయో అవే కావాలని ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుంది కావ్య అని నేను అంటా. లేదు, నేను క్లియర్గా చెప్తున్నా, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చెప్తున్నాను. పబ్లిక్ వర్షన్ నేను మాట్లాడుతున్నాను. మీ ద్వారా ప్రజలందరికీ కూడా నా వర్షన్ కూడా పోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ నేను మాట్లాడుతున్నా. మీరు చూసుకున్నట్లయితే ఇలా సోషల్ మీడియాలో ఎందుకు, మీరు ప్రజలలోకి ఒక్కసారి పోండి, ప్రజలను అడగండి. మీకు ఎక్కడైనా ఊర్లలోకి పోండి, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ ఏమన్నా వచ్చినాయి అని ఒక్క మాట అడగండి. వాళ్ళు చెప్పుడు పక్కకి పెడితే తిట్టుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అంత నమ్మకంతో ఇవాళ హైదరాబాద్లో బీఆర్ఎస్కి మొత్తం వన్ సైడ్ ఓట్లు పడ్డాయేమో, ఊరు మొత్తం కాంగ్రెస్కి చేసారు. మీరు జస్ట్ మీకు పథకాలు వచ్చినాయని అడగండి. పథకాలు వచ్చినాయా రాలేదా పక్కకు పెడతారు, ఫస్ట్ తిట్టుడు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రైతులు కూడా బీఆర్ఎస్ వాళ్ళు నేర్పిస్తారట కదా. ఒక్కరికంటే నేర్పిస్తాం అన్న, ఇద్దరికంటే నేర్పిస్తాము, ఊరు మొత్తం అందరికి మేము నేర్పిస్తాం. మేము స్పెషల్ క్లాసులు పెట్టుకొని నేర్పిస్తున్నాం వాళ్ళకి. నేర్చుకునేటోళ్ళు అయితే మేము ఆ రోజు నుంచే నేర్చుకొని మా బీఆర్ఎస్కే ఓట్లేండి నేర్పించేటోళ్ళం కదా. ప్రజలకు ఎందుకు తెలివి లేదా? వాళ్ళకి అర్థమైతే లేదా ఎవరు వస్తే మంచిగా అవుతుంది, ఎవరు వస్తే బాగుపడుతుంది అనేది వాళ్ళకి అర్థమైతే లేదా? వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చిర్రు. ఎక్కడ చూసినా ఇవాళ దాదాపు ఒకప్పుడు ప్రతి దగ్గర తెలంగాణ పచ్చగా కనిపించేది. ఇవాళ ఏడ కనిపిస్తుంది? ఇప్పుడే చూసినాము, 1,00,000 చిల్లర ఎకరాలు మొత్తం ఎండిపోయినాయి. 1,50,000 ఎకరాలు ఎండిపోయినాయి. ఇవాళ ఎవరితోటి మరి ఇన్ని 10 సంవత్సరాల నుంచి ఎందుకో ఎండిపోలేదు.